మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం ఈ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, దర్శించండి, బలపరచండి, ఆశీర్వాదమును ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. డిఎస్సి, బ్యాంక్, రైల్వే ఎగ్జామ్స్, కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. డిఎస్సి ఎగ్జామ్స్ జూన్ 6 నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. బిడ్డలు ఎవరైతే సిద్ధపడుతున్నారో, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వారికి చక్కని జ్ఞానం ఇవ్వండి, చక్కని ప్రిపరేషన్ ఇవ్వండి. మంచిగా బిడ్డలు రాసి మంచి ఉద్యోగాల బిడ్డలని సెలెక్ట్ చేయండి. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరికీ ఆరోగ్యమును, శక్తిని, బలం ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలకు మీ కృపనిచ్చి నడిపించండి, ఆరోగ్యముతో నింపండి. హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలకు చక్కని జ్ఞానము, ఆరోగ్యము, చదువులో మంచి స్థితిలో బిడ్డలు ఉంచండి. అనారోగ్యంగా ఉన్న బిడ్డలకు ఆరోగ్యము దయచేయండి, మీ కృపనిచ్చి నడిపించమని అడుగుతూ ఉన్నాం. వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, నీ కృపలో మమ్మల్ని బలపరిచి నడిపించని అడుగుతున్నాం. అయ్యా, చోడగిరి యేసు గారి గురించి ప్రార్థిస్తున్నాం. వీళ్ళని దర్శించండి, ఆరోగ్యంతో నింపండి, లేవనెత్తండి, బలపరచండి, మీ కృపనిచ్చి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామములు అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినంలో మనం కీర్తనలు 19వ అధ్యాయం 9-10 చరణాలు మనం చూసాం. ఈరోజు 11-12 చరణాలు మనం ధ్యానం చేద్దామండి. కీర్తనలు 19వ అధ్యాయం 11-12 చరణాలు. 11. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. 12వ చరణం. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. 11వ చరణంలో వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును. వీటి వలన అనంటే పైన 7వ చరణం నుండి ఉన్నటువంటి దేవుని వాక్యానికి సంబంధించిన విషయాలు. అక్కడ ఎన్ని రకాలైనటువంటి పోలికలు ఇచ్చినా కూడా దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్రమని, శాస్త్రమని, ఉపదేశములని, ధర్మమని, యెహోవా యందైన భయము అని, యెహోవా న్యాయ విధులని, ఇలా రకరకాలైనటువంటి పేర్లు, పర్యాయ పదాలు దేవుని వాక్యానికి ఉన్నాయి. అంటే అవి వాటి యొక్క గుణగణాలు. అటువంటి వాటి వలన సేవకుడు హెచ్చరిక నొందును. నీ సేవకుడు అంటే ఇక్కడ దావీదు విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దావీదే కాదండి, ఈ రోజుల్లో సేవ చేస్తున్న అందరికీ ప్లస్ విశ్వాసులందరికీ కూడా దేవుని వాక్యానికి సంబంధించిన హెచ్చరికలు చాలా ప్రాముఖ్యం. అంటే మనం ఈ లోకంలో ఉన్నంత కాలము కూడా దేవుని నుంచి ప్రతిసారి మనకు హెచ్చరికలు చాలా అవసరం. ఎప్పటికప్పుడు మనల్ని సరిచేయడం కోసం దేవుని వాక్యపు హెచ్చరికలు చాలా అవసరం అండి. వాక్యం కాస్త మనసుకి హత్తుకునేలాగు, మనసుకి కాస్త బాధ కలిగించేలాగు చెబితే వాక్యాన్ని వేరే రకంగా తీసుకునే వాళ్ళు చాలామంది లేకపోలేదు. కానీ దేవుని వాక్యం నాతోనే నేరుగా మాట్లాడుతుందన్న ప్రతి ఒక్కళ్ళము కూడా మనం సరిచేసుకోవాలి. దినవృత్తాంతం 2వ గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనం అండి. నరహత్యను గూర్చియు, ధర్మశాస్త్రమును గూర్చియు, ధర్మమును గూర్చియు, కట్టడలను గూర్చియు, న్యాయ విధులను గూర్చియు ఆయా పట్టణంలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతిని గాని మీరు విమర్శించినప్పుడు మీ మీదికిని మీ సహోదరుల మీదికిని కోపము రాకుండానట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధమును చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను. మీరు అలాగూ చేసినట్లా అపరాధులు కాకయుందురు. హెచ్చరిక అనేది మన జీవితంలో చాలా అవసరం అండి. హెచ్చరించడం అంటే పొరపాటు చేయకుండా, తప్పు చేయకుండా నిలవరించడానికి కావలసిన దేవుని వాక్కు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 18 నుండి ఆ మాటలు మనం చూడొచ్చండి. అవశ్యముగా నీవు మరణమవుదువని నేను దుర్మార్గుని గురించి ఆజ్ఞయగా నీవు అతనిని హెచ్చరిక చేయకయు, అతడు జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవాలని వానిని హెచ్చరిక చేయకు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. ఎవరైతే దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారో వాళ్ళకి, ఎవరైతే పరిచర్యలో ఉండి ఇతరులకు బోధిస్తున్నారో వాళ్ళకి దేవుడు చెబుతున్న మాట ఏంటి అని అంటే, నీవు మరణమవుతావని ఒకవేళ దేవుడు చెబితే అది దేని గురించి అయినా హెచ్చరికైనా కానివ్వండి, అతనికి హెచ్చరిక చేయకపోతే దుర్మార్గత విడిచిపెట్టాలి, దేవుని బిడ్డలకు అది తగదనే విషయం హెచ్చరిక చేయకపోతే, ఒకవేళ హెచ్చరిక ఖాతరు చేయక అతనికి హెచ్చరిక ఎవరు చెప్పక అతడు పాపం చేసి పాపం ద్వారా మరణిస్తే అతను మరణమవుతాడు. కానీ అతని ఆత్మ గురించి లేదా అతని యొక్క రక్తము గురించి నిన్ను ఉత్తరవాదిగా ఎంచుతాను. ఎవరైతే చెప్పట్లేదో, దేవుని వాక్యాన్ని గురించి హెచ్చరిక చేయట్లేదో
వాళ్ళకి దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు, వారి రక్తాన్ని గురించి నిన్ను నేను ఉత్తరవాదిగా ఎంచుతాను అని. ఇక్కడ పౌలు గారు ఒక చక్కని మాట చెబుతూ ఉన్నారు. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయములో 31వ వచనమండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రి మగళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితనని మీరు జ్ఞాపకం చేసుకుని మెలకువగా ఉండుడి. ప్రతిసారి కూడా నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను, మానక బుద్ధి చెప్తున్నాను. మేలును కోరి స్నేహితుడు గాయములు చేయును, పగవాడు లెక్కలేని ముద్దులు పెట్టిన అన్నాడు. అంటే స్నేహితుడు గాయం చేస్తాడు, బాధ కలిగిస్తాడు, కారణం నరకానికి పోకుండా ఉండాలని హెచ్చరిక చేస్తాడు, సరిచేస్తాడు స్నేహితుడు. కాబట్టి దేవుని వాక్యం మనల్ని ఆ రీతిగా హెచ్చరిక చేస్తూ ఉంది, మనల్ని సరిచేస్తూ ఉందనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత రెండో భాగంలో మనం చూస్తే అండి, కీర్తన 19:11లో రెండో భాగం, వాటిని గైకుంట వలన గొప్ప లాభము కలుగును. దేవుని వాక్యాన్ని గైకోవడం అంటే దేవుని వాక్య ప్రకారం జీవించడం. అట్లా వాక్యానుసారమైన జీవితం కనుక మనం జీవిస్తే ఖచ్చితంగా ఆ వాక్యం శక్తివంతమైనది, ఆ వాక్యం పనిచేసే జీవం కలిగింది కనుక గొప్ప ప్రతిఫలాలు మనకి కలిగిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. గొప్ప లాభము, గొప్ప బహుమానం కలుగుద్దని చెప్తూ ఉన్నాడు. 17:4లో ఈ మాట చూడొచ్చండి. ఇదే కీర్తనలో 17:4, మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గం తప్పించుకుంటకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. దేవుని నోటి మాట మనల్ని కాపాడుతుంది. నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు. ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితి లేదనే విషయాన్ని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి చక్కని బహుమానం కలిగే విషయాల్లో కీర్తన 25:10లో 119:9, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 7-8 వచనాలు, యెషయా గ్రంథం 66:2, యోహాను సువార్త 17:17, యాకోబు పత్రిక 1:21, పేతురు మొదటి పత్రిక 2:2లో దేవుడు తన వాక్కు ద్వారా మనకి ఇస్తున్న బహుమానాలు, ఆశీర్వాదాలు, గొప్ప లాభం ఈ వచనాల్లో మనం చూడొచ్చండి. అంటే ఆధ్యాత్మిక క్షేమం ఇస్తాడు, మనకి విజయం ఇస్తాడు, భద్రత ఇస్తాడు, దేవుని ప్రేమపూర్వకమైనటువంటి అనుగ్రహాన్ని దేవుడు కలుగజేస్తాడు, పవిత్ర జీవనాన్ని ఇస్తాడు, దేవుని ముఖకాంతి మన మీద పడేలా చేస్తాడు, పాప విముక్తిలో ఎదుగుదల దేవుడు మనకిస్తాడు. ఇవన్నీ దేవుని వాక్కు ద్వారా, దేవుని వాక్యానికి విధేయత చూపించడం వల్ల, దేవుని వాక్యానికి లోబడడం వల్ల కలిగే ఫలితాల్లో కొన్ని అని మనం చూడొచ్చండి. ఇవి గాక పరలోకములో మనం అనుభవించబోయేటువంటి శాశ్వతమైన బహుమానాలు కూడా దేవుడు మన కొరకు సిద్ధం చేస్తాడు. ప్రకటన గ్రంథం 22:12లో ఆ విషయాలు మనం చూడొచ్చండి. ప్రకటన 22:12 అండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. ఆయన వస్తాడు, మనం తీసుకుని వెళ్తాడు. మన కోసం ఏదైతే దేవుడు సిద్ధపరిచాడో ఆ బహుమానము, ఆ జీతం ఆయన మనకి శాశ్వతమైన బహుమానంగా ఆయన మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. ఇక 19వ అధ్యాయం 12వ చరణం చూస్తే, ఈ 12వ చరణములో మనం చేసేటువంటి పనుల్లో కొన్ని దేవుని దృష్టిలో తప్పులుగా, పాపాలుగా కనపడతా ఉంటాయి. అట్లా కనిపించినప్పటికీ అవి మన దృష్టిలో తప్పుగా అనిపించకపోవచ్చు. అందుకే కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఎవరి పొరపాట్లు వాళ్ళు కనుగొనలేరు అని అర్థం. తన పొరపాట్లు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. కీర్తనకారుడైన దావీదు తెలిసి తప్పు చేశాడు. ఆ తప్పుని సరిదిద్దుకునే విషయంలో చాలా ప్రయాసపడి, కష్టపడి నష్టపోయినట్టుగా మనం చూడొచ్చండి. కాబట్టి మనం చేసిన పొరపాట్లు, మనం చేసిన తప్పులు దేవుని దగ్గర తప్పనిసరిగా మనం క్షమాపణ అడగాలి. ఇవి మన దృష్టిలో తప్పులు కాకపోవచ్చు. సామెతలో ఒక మాట ఉంటుంది, ఒక ఎదుట సరైనదిగా కనబడే మార్గము కలదు, అయితే తుదకు అది మరణానికి దారి తీయొచ్చు అని ఉంది. అంటే మన మార్గం మనకి తిన్నగానే కనిపిస్తుంది, కానీ దేవుని దృష్టిలో అది ఎలా ఉందనేది దేవుని దగ్గర పెట్టి మనల్ని మనం సరి చేసుకునేటువంటి పరిస్థితి దేవుడు చక్కని అవకాశం ఇస్తున్నాడనే విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయానికి సంబంధించి కీర్తన 90వ అధ్యాయం 8వ చరణం, 139వ కీర్తన 23-24 చరణాలు, లేవీ కాండం 4వ అధ్యాయం మొదటి 2 చరణాలు మనం చూడొచ్చండి. అంటే మనల్ని మనం సరిచేసుకునే క్రమంలో రహస్యంగా చేసిన తప్పులు కూడా ఆయన దగ్గర క్షమాపణ అడిగి దేవుని దగ్గర మనం నిర్దోషినిగా తీర్పు తీర్చుకునే, నిర్దోషినిగా దేవుడు మనల్ని క్షమించగలిగే కృపను దేవుడి దగ్గర మనం పొందుకుంటే ఖచ్చితంగా మనం దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటాం. దానికి ప్రాముఖ్యమైన కారణం దేవుని వాక్యమే. కాబట్టి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ, వాక్యానికి దేవునికి విధేయత చూపిస్తూ దేవుని ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలో దీవించునుగాక.
ఆమేన్. అందరికీ వందనాలండి.